వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాల్ని, సిబ్బంది, వైద్యుల సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సేవాభావంతో సేవలు అందించాలని, ఖచ్చితంగా వైద్యులు సమయపాలన పాటించి ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు తేవాలని తెలియజేశారు. ఇంకా వైద్యులకి, సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలని తెలియజేశారు. ఇంకా పాత ఆసుపత్రి నుంచి కొత్త ఆసుపత్రి భవనానికి వైద్యానికి సంబంధించిన కొన్ని పరికరాలు రావాల్సి ఉందని, వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల విషయంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని, అందుకు వైద్య బృందం కృషి ఎంతో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డాక్టర్లు చిరంజీవి, మల్లికార్జున, మహబూబ్ బాషా, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకున్నటువంటి ఓల్డ్ బిల్డింగ్ నుంచి న్యూ బిల్డింగ్లోకి ట్రాన్సిషన్ ఏదైతే ఉన్నటువంటి అన్ని ఇటు ఫర్నిచర్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, మార్పులు కావచ్చు, ఇవన్నీ దశల వారీగా చేర్చడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ హెచ్డిఎస్ మీటింగ్లో కూడా క్లియర్గా ఏంటంటే మనకున్నటువంటి ఓటీలు, ఇక్కడ ఉన్నటువంటి ఓటీలు 3 ఓటీలు. ఓటీలో టెక్నికల్ టర్మ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఫ్యూమిగేషన్ చేయాలంటే మామూలుగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఏ ఇబ్బంది కలగకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి మనం కల్చర్కి ఏదైనా కానీ పాజిటివ్ వస్తే 3 రోజుల్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఏదైనా పాజిటివ్ వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ దాన్ని ఒక వారం రోజుల కోసం మళ్ళీ దానికోసం టెస్ట్ పంపించాల్సిన పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, డాక్టర్స్గా అదే రకంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ అవగాహన ఉండి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పంపించినప్పుడు ఆ ఓటీల్ని వాడటానికి వీలుండదు. నిజంగా సిబ్బంది సండే కాబట్టి హాలిడే అంటే ఇన్ని డెలివరీ ఎట్ట జరిగినాయి, పోస్ట్ మార్టం ఎట్ట జరిగింది, ఎమ్మెల్సీలు 3 ఎట్ట జరిగినాయి, ఇన్ పేషెంట్లు ఎంతమంది ఎందుకు జాయిన్ అయ్యారు, అవుట్ పేషెంట్ 79 మంది ఎవరు చూశారు? హాలిడేలో ఉన్న డాక్టర్లు కాకుండా ఎవరు చూసారా అడుగుతున్నాను నేను. 10 days కింద ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఎక్విప్మెంట్ లాక్ చేసుకొని దాని ఎక్విప్మెంట్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ ఓల్డ్ బ్లాక్ లో ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ లాక్ చేయడం జరిగింది. దాన్ని బట్టి చూసి నేను ఎవరో సోదరుడు నిన్న హాస్పిటల్ని లాక్ చేయడం జరిగింది, మూసేశారని చెప్పి అవగాహన లేకుండా కొన్ని ప్రకటన చేయడం జరిగింది. ఇంట్లో ఒక అవగాహన ఎమ్మెల్యేలు ప్రజలకే కాదు, పాత్రికేయ మిత్రులు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు చూసినప్పుడు ఎక్కడైనా కానీ ఒక డేటా మెయింటైన్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ నెల మనకు జరిగినటువంటి ఆపరేషన్స్, ప్రొసీజర్స్, పర్ డే ఏం జరిగినాయి. నిన్న సదరు వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ హాస్పిటల్కు ఆర్భాటంగా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమీ జరగట్లేదు, బందీ చేసేసారు, లాక్ చేసేసారని ఈ ప్రాంతానికి అత్యంత ముఖ్యమైనటువంటి సిహెచ్సి ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ప్రజాసేవలో, పేషెంట్ కేర్ విషయంలో కానీ, హాస్పిటల్ని ప్రతి విషయంలో కూడా ముందుకు తీసిపోయేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ ముందుగానే కనుక్కుంటుంది. సో ఇది ఓవరాల్గా ఇంకా ఏదైనా సార్ పబ్లిక్ ఒక అవుట్ పోస్ట్ పెట్టాలా, లోపల ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజెస్ కూడా ఇంకా పూర్తిగా సరిగ్గా చేయలేదు వీళ్ళు. దాని మీద కూడా ఏం చేయాల కార్యాచరణ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇప్పుడు మేము చెప్పినటువంటి చిన్న చిన్న సమస్యలు, అక్కడ టాయిలెట్ ఉంటే మనకు యూరిన్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా నేను చెప్పేది ఏమంటే వైద్య సదుపాయాలు గతంలో కంటే మెరుగ్గా ఉండాలని 50 పడకల నుంచి 100 పడకలు చేసింది. ఉద్దేశమే ముఖ్యంగా అది నెంబర్ 1. నెంబర్ 2, ఒక డాక్టర్గా నాకు అర్థమయ్యే సబ్జెక్ట్లో నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి క్రిటికల్ కేర్ ఏదైతే ఉందో దానికి మనకు ఒక ఫిజిషియన్గా అవసరం ఉంది హాస్పిటల్కు. దాన్ని ఫిజిషియన్ తేవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, మనకు అడ్వాంటేజ్ ఏమంటే 50 పడకల నుంచి 100 పడకలు అయిన వల్ల ఇక్కడ బెడ్ రేషియో కానీ, పేషెంట్ రేషియో కానీ బ్రహ్మాండంగా మనం పెరగవచ్చు. మనం బ్రహ్మాండంగా ఉండడానికి కూడా ఇబ్బంది లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొత్త బ్లాక్ ఎలా ఉంది ఈరోజు మీరు చూస్తున్నారు. ఇదంతా కారణం ఏంటి? ప్రైవేట్ ఆసుపత్రులు అధికారించిన ఉన్నటువంటి ల్యాబ్సెస్ చేసి ప్రతి ఒక్కరికి వైద్య సేవ అందించినప్పుడు మీరు ఎమ్మెల్యే హాస్పిటల్కి వస్తే బ్రహ్మాండంగా వైద్యం అందింది మాకు.
ధైర్యంగా మీరు హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుని పోయే విధంగా ముందుకు తీసుకుపోతాను తెలియజేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రకటనల్ని, తప్పుడు సమాచారాన్ని హాస్పిటల్కి లాక్ చేశారు, హాస్పిటల్లో ఎవరూ లేరు, ఏమీ జరగలేదనే తప్పుడు సంకేతాలు ఇవ్వద్దండి. అలాగే ఈ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా చేసే మంచి పనిని కూడా పత్రికా మిత్రులు, పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి కోరుతున్నాం. ఎట్లాగైతే మీరు మీ